ఇరాన్ ఒక ఫక్త్ ముస్లిం కంట్రీ. అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ని అటాక్ చేశాయి. ఇరాన్ ఏం చేయాలి? అదే అమెరికా, ఇజ్రాయెల్ని అటాక్ చేయాలి. చేస్తున్నాయి. చేస్తూ గల్ఫ్ రీజియన్లో ఉన్న ఇతర ముస్లిం కంట్రీస్లో సైతం ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. అదేంటి? ఒక ముస్లిం కంట్రీ సాటి ముస్లిం కంట్రీస్ని ఎందుకు టార్గెట్ చేసింది? దీనికి 2 రీజన్స్ కనిపిస్తున్నాయి. బయటకు కనిపిస్తున్న రీజన్ ఏంటంటే, ఈ సోకాల్డ్ గల్ఫ్ రీజియన్లో ఉన్న ముస్లిం కంట్రీస్ అమెరికా మిత్రదేశాలుగా ఉన్నాయి. అలాగే అమెరికా మిలిటరీ బేస్లు ఏర్పరచుకోవడానికి ఈ మిత్రదేశాలు వాళ్ళకి సహకారం అందించాయి. అందుకని ఈ దేశాల మీద మేము అటాక్ చేస్తున్నామని చెప్పి ఇరాన్ చెప్పచ్చు. ఒకవేళ అలా చేయాల్సి వస్తే ఎక్కడ చేయాలి? ఈ దేశాల్లో అమెరికా ఎక్కడెక్కడైతే మిలిటరీ బేస్లు పెట్టుకుందో అక్కడే చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా ఏం జరుగుతోంది? సివిలియన్స్ని, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా టార్గెట్ చేసింది ఇరాన్. మరి దాని అర్థం ఏమిటి? అంతే కదా. ఇప్పుడు బుర్జ్ ఖలీఫా దగ్గర మిలిటరీ బేస్ లేదు కదా బుర్జ్ ఖలీఫాని అటాక్ చేయడానికి. పామ్ జుమైరా దగ్గర మిలిటరీ బేస్ లేదు కదా పామ్ జుమైరాని అటాక్ చేయడానికి. మరి ఇది ఎందుకు జరిగింది? ఎందుకు జరిగిందంటే, ఇరాన్ ఇంతకుముందు అన్నానుగా ఒక ఫక్త్ ముస్లిం కంట్రీ అని. ఇరాన్ షియా డామినేటెడ్ ముస్లిం కంట్రీ. వేరాజ్ ఈ సోకాల్డ్ అమెరికా మిత్రదేశంగా ఉంటా ఉన్న ముస్లిం కంట్రీస్, గల్ఫ్లో ముస్లిం కంట్రీస్ అన్నీ సున్నీ డామినేటెడ్ కంట్రీస్. ముస్లిమ్స్లో 2 తెగలు ఉంటాయి, షియా ముస్లిమ్స్ అండ్ సున్నీ ముస్లిమ్స్ అని. భూమి మీద ఉన్న ముస్లిమ్స్లో 15% షియా ముస్లిమ్స్ ఉంటే 85% సున్నీ ముస్లిమ్స్ ఉంటారు. షియా ముస్లిమ్స్కి ఏంటంటే, మేము కొంచెం సుపీరియర్ అనే ఒక ఫీలింగ్. ఏది? ఈ ఇరాన్, ఇరాక్, సోకాల్డ్ 2-3 దేశాలు ఉంటాయి. భూమి మీద ఒక 50-53 మీరు గూగుల్ చేస్తే కూడా ముస్లిం దేశాలు ఉంటాయి. అందులో 4-5 దేశాలే షియా డామినేటెడ్, రిమైనింగ్ దేశాలన్నీ సున్నీ డామినేటెడ్ ముస్లిం కంట్రీస్. నాట్ ఓన్లీ ముస్లిం కంట్రీస్, ఇప్పుడు ఇండియాలో సైతం ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు. ఇక్కడ కూడా ఎక్కువ సున్నీ ముస్లిమ్సే ఉంటారు, షియా ముస్లిమ్స్ తక్కువ. షియా ముస్లిమ్స్ అంటే ఈ మొహర్రం సందర్భంగా ఊచలతోటి చొక్కా లేకుండా ఒళ్ళు చరుచుకుంటూ రక్తాన్ని చిందిస్తారు కదా, వాళ్ళు అనమాట. సో మేము కొంచెం డామినేటెడ్ అనే ఫీలింగ్ అనమాట వాళ్ళకి. అట్ ది సేమ్ టైం ఇరాన్లో ఎందుకు ఇంకా ఫక్త్ ముస్లిం కంట్రీ అన్నానంటే, వాళ్ళది చాలా ఓల్డ్ సివిలైజేషన్. ఆ ఓల్డ్ సివిలైజేషన్ కారణంగా మిగిలిన కంట్రీస్ అన్నీ ఖురాన్ని వేరేలా ఫాలో చేస్తుంటే, ఇరాన్ మాత్రం ఆ ఖురాన్ని పర్షియాలోనే చదువుతారు వాళ్ళు. అంటే అంత పాతది, అంత మేము ఏన్షియంట్, అంత సుపీరియర్ అనే ఒక భావన అనమాట. అందుకే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్నో లేకపోతే అబుదాబీనో వాళ్ళు కొంచెం చిన్నగా చూస్తారు. సో బాహాటంగా చెప్పకపోయినా అంతర్లీనంగా ఈ షియా సున్నీ అనేది కూడా ఇక్కడ ప్లే చేస్తుంది. కాబట్టే ఇరాన్ ఈ దేశాల సివిలియన్స్ని, ఈ దేశాల సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సైతం టార్గెట్ చేసిందని మనం అర్థం చేసుకోవాలి.